అందరికీ నమస్కారం. తేదీ 13/3/2026 శుక్రవారం నాడు పీఎం కిసాన్ రైతు భరోసా 22వ విడత రిలీజ్ చేసిన సందర్భంగా ఏపీ ఏఓ ఆఫీస్ ఎదురుగా జరిగింది. ప్రోటోకాల్ ఏమైనా ఉందా? స్టేజ్ మీద ఎవరు ఉండాలి, ఎవరు ఉన్నారు? అది లేదు, సరే కదా. 5 మండలాల రైతులకి ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇచ్చారా? లేదు. 5 మండలాల సిబ్బంది ఎవరు వచ్చారంటే ఈ సచివాలయం సిబ్బంది, తర్వాత రైతు సేవా కేంద్ర సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. ఏదీ లేదు, సరే కదా. ఏ రైతు అయినా రైతు కష్టాలు వివరించలేదు. ఎన్ని కష్టాలంటే మిల్లుకి చేరవేయడానికి ఒక బ్యాగ్కి 150 రూపాయలు అవుతుంది. జీపీఎస్ బళ్ళు లేవు, గోనె సంచులు లేవు. ఏది కూడా సక్రమంగా టైంకి మిల్లుకి చేరట్లేదు. తర్వాత బ్రోకర్లు ద్వారా చేరాయి. డైరెక్ట్గా ఎవరు కూడా పంపించలేదు. 83 కేజీలు వెళ్తున్నాయి ప్లాస్టిక్ బ్యాగుల్లో. ప్లాస్టిక్ బ్యాగులు 2, ఒక బ్యాగులో 83 కేజీలు వెళ్తుంటే 2గా విడదీసి 1.5 కేజీన్నర కొడుతున్నారు. ఇది ఒక పెద్ద కుంభకోణం. తర్వాత జీపీఎస్ బళ్ళు ఎక్కడున్నాయి? లేవు. ఇవన్నీ ఎవరు కూడా పట్టించుకోలేదు. 100 కేజీల ధాన్యము మిల్లుకి వెళ్ళినప్పుడు ఆడిస్తుంటే వాళ్ళకి 60 కేజీలు బియ్యం వస్తున్నాయి, 10 కేజీలు తవుడు వస్తుంది, 10 కేజీలు నూకలు వస్తున్నాయి, 10 కేజీలు ఊక వస్తుంది. 10 కేజీలట ఒక ఎకరాకి 100 కేజీలు రాళ్ళట, ఇసుకట. ఇది కరెక్టా? కాదు కదా. మరి ఒక ఎకరాకి 100 కేజీలు ఇసుక చూపించమనండి. ఇది అయినప్పటికీ కూడా వాళ్ళు 4,000కే అమ్ముతున్నారు. మనకి 2,300, అది కూడా కరెక్ట్గా పడట్లేదు. ఎందుకంటే బ్రోకర్లు సగం తీసుకుంటున్నారు. ఇవన్నీ వదిలేసి, ఇన్ని కష్టాలు ఉన్నాయి కదా, ఇవన్నీ వదిలేసి వీళ్ళు ఏమి మాట్లాడారు? రైతులు కొంతమంది వచ్చారు, సరే కదా. ఇవన్నీ వదిలేసి, రైతు కష్టాలన్నీ వదిలేసి, వాళ్ళు ఇచ్చే బోడి 10 రూపాయలు డ్రింక్ కోసం, 10 రూపాయలు ఈ స్వీట్ కోసం, 10 రూపాయల ఆట కోసం కుర్చీలు వదిలేసి, ఈ మీటింగ్ వదిలేసి ఆ పంచిన దగ్గరికి ఎగబాకుతున్నారు. ఇలాంటి సిబ్బంది, ఇలాంటి రైతులు ఉన్నారు. మరి అందుకే కదా మరి రైతే గొర్రె అని అంటారు. ఇవన్నీ వదిలేసి ధాన్యము లాస్కి అమ్ముకుంటారు. ఇన్ని కష్టాలు పడతారు. ఒక బ్యాగు కరెక్ట్గా గవర్నమెంట్కి పోయిన 23 రూపాయలు 69 రూపాయలకి, 23 రూపాయలు 69 పైసలకి అమ్మండి అంటే అలాగ అమ్మలేరు. లాస్కి ఒక బ్యాగ్ దగ్గర 1000 రూపాయలు లాస్కి అమ్ముతారు. ఇక్కడ 10 రూపాయలు డ్రింక్ కోసం, 10 రూపాయలు స్వీట్ కోసం, 10 రూపాయలు హాట్ కోసం ఎగబాగిరి కుర్చీలు వదిలేసి వెళ్ళారు. ఇది మీరే చూడండి. ఈ వీడియోల్లో ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ఉందని క్లియర్గా ఉంది కదా. ఇంకొకటి, పదవులు లేని వాళ్ళకి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. 2-3 సార్లు ఇలా జరిగింది. అసలు ఎందుకు పదవులు లేని వాళ్ళకి స్టేజ్ మీదకి ఎందుకు ఆహ్వానించాలి?